మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటలతో చేతలతో పబ్లిక్లో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. అయితే సినిమాలతో మాత్రం అవుతుంటారు. అలాగని అది ఎంచుకునే కథాంశాలతో కాదు, కాపీ మార్కలతో. దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన నువ్వే నువ్వే నుంచి గత సినిమా అలవైకుంఠపురంలో వరకు త్రివిక్రమ్ తీసిన ప్రతి చిత్రం ఏదో ఒక పాత తెలుగు చిత్రమో హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమానో అవుతుంటుంది. ఒక్కోసారి సినిమా కాకపోయినా ఏదో ఒక్క సన్నివేశమైన కాపీ పేస్ట్ తరహాలో సాగుతుంది. ఇదిలా ఉంటే గురూజీ నుంచి రాబోతున్న కొత్త సినిమా గుంటూరు కారం విషయానికి వస్తే అది విడుదలకు ముందే కాపీ మరక అంటించుకుంది. ఇది ఎద్దనపూడి సులోచనారాణి రచించిన కీర్తి కిరీటాలు నవల ఆధారంగా తెరకెక్కిందన్నదే టాలీవుడ్ టాక్. ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే 7 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఎద్దనపూడి సులోచనారాణి రచించిన మీనా నవల ఆధారంగానే రూపొందింది. అయితే టైటిల్ కార్డ్స్లో మొదట దీన్ని ఎక్కడా హైలైట్ చేయలేదు. అప్పట్లో ఇది కాంట్రవర్సీలా నిలిచింది కూడా. దాంతో కొద్ది రోజుల తరువాత ఆమె పేరును టైటిల్స్లో యాడ్ చేశారు. కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎద్దనపూడి నవలతోనే గుంటూరు కారం తీర్చిదిద్దారట గురూజీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. తాజాగా ఓ ప్రముఖ వెబ్సైట్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేసింది. దానికి బదులుగా నటి పూనం కౌర్ స్పందిస్తూ వేసిన ట్వీట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది. అతను ఏమైనా చేయగలడు, ఏం చేసినా దాని నుంచి బయటపడగలడు. అతని తప్పుడు పనులు ప్రజలకు కనిపించవు. తనకి ఆ ప్రత్యేక సౌకర్యం ఉంది. సీఎం ఆఫీసును కూడా మేనేజ్ చేయగలడు అంటూ ట్వీట్ చేసింది పూనం. కొసమెరుపుగా గురూజీ థింక్స్ అంటూ హ్యాష్ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి గుంటూరు కారం నిజంగానే కీర్తి కిరీటాలకి కాపీనో కాదో తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే. కాగా గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు కట్టారు.